హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. అంటే నా వ్లాగ్స్, నా షార్ట్స్ ఇవన్నీ నేను పెడుతున్నాను కదండి. 1 ఇయర్ నుంచి పోరాడుతున్నానండి. మీరైతే వ్లాగ్స్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్. ఇక్కడైతే నేను ఫుల్ గార్డెన్ వర్క్ బిజీ అండి, ఫుల్ బిజీగా ఉన్నాను. అలాగే వీడియో తీద్దామనేసి అలాగే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడైతే కొమ్మలంతా కూడా సరిగా పట్టించుకోకుండా, ఈ మధ్య అంతా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, సరిగా పట్టించుకోకుండా అలాగ వదిలేశాను. అయితే నిన్న నిద్ర పట్టలేదండి. మధ్యాహ్నం పడుకుంటే అలాగని గార్డెన్లోకి వెళ్ళి దారాలంతా తీసుకొచ్చి బాగా అన్నీ బిగించి కడుతున్నానండి. కొమ్మలంతా ఒక దగ్గర చేర్చి కడుతున్నాను. మొక్కలంతా కూడా అటు ఇటు అయిపోయినాయండి. కొమ్మలు అలాగే ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నాయి. తీగలు అయితే ఆధారం లేకుండా. ఇదిగోండి, ఇదైతే రాఖీ పూల మొక్క అండి. పువ్వు పూసింది, అది చూపిస్తున్నా, సరిగా కనపడలే. హడావిడిగా వర్షం పడుతుందో ఏమో, ఉన్నట్టుండి మబ్బులు వేసుకున్నట్టుండిందండి. ఎండగా ఉందిలే, కొంచెం తగ్గినట్టుందని పైకి వెళ్తే ఉన్నట్టుండి మబ్బులు వేసుకున్నట్లు అయింది. వర్షం పడుతుందేమో అన్నట్టుగా హడావిడిగా కట్టానండి. కొన్ని కొమ్మలు కట్టాను, కొన్ని మొక్కలకి అలాగే వదిలేసానండి. అంటే రేపు కడదాము అని, అంటే నిన్న చేశాను కదా, అందుకని మరుసటి రోజు చేద్దాంలే, మిగిలిన పని అని వచ్చేసాను. కొంచెం వ్లాగ్ వీడియో తీస్తుండగానే లైవ్ టైం అయిందండి. ఒక 35 మినిట్స్ అలాగ లైవ్ చేద్దాంలే అనుకొని లైవ్ స్టార్ట్ చేశాను. ఇదైతే కొద్దిగా తీసానండి, అక్కడక్కడ తీసాను, అప్పుడప్పుడు పెడతానండి. ప్లీజ్ గార్డెన్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. నాకైతే మొక్కలు అంటే చాలా చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా పెంచుకున్నాను. పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవడంతో నా మొక్కలన్నీ దగ్గర 500 మొక్కలు పైన ఉండేవండి. ఎన్నో వెరైటీలు ఉండేవి నా దగ్గర. అన్ని కింద మేము ఉన్న దగ్గర, మరి మిద్దు టెర్రస్, ఇదిగో ఈమె ఇక్కడ ఎంత పెట్టేస్తున్నాను, చాలా పెట్టానండి మొక్కలు. రోజు 3 స్టెప్స్లో వాటర్ పోసేదాన్ని. 2nd ఫ్లోర్లో, మరి టెర్రస్ పైన, మేము 1st ఫ్లోర్లో ఉంటామండి. 1st ఫ్లోర్లో 3 దగ్గరలో మొక్కలన్నీ పెట్టానండి. చాలా ఇంట్రెస్ట్గా పెంచాను. కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవడంతో మొక్కలన్నీ, మంచి మంచి మొక్కలన్నీ పోయినాయండి. కాకపోతే ఉన్న మొక్కలన్నా కాపాడుకుందాము అని ఇలాగ చేస్తున్నాను. ఈ మధ్యంతా ఎండలు విపరీతంగా అయిపోయాయి కదండి, ఆ కారణంగా కొంచెం పైకి రాలేక, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల చేయలేదు. ఇదిగోండి, ఇదైతే రాఖీ పూల మొక్క అండి. రాఖీ పూలు అంటే అదే విధంగా ఉంటుందండి, రాఖీ లాగే ఉంటుంది. పంచపాండవుల మొక్క అని కూడా చెప్తారు దీనికి. అంటే మధ్యలో పంచపాండవుల రేకులు, చుట్టూ 101 ఉంటుందండి. పంచపాండవులు, కౌరవులు అని కూడా చెప్తూ ఉంటారు ఆ మొక్కకి. ఈసారి షార్ట్లో చూపిస్తాలేండి. మొగ్గలేసిందండి ఇది, అందుకే అవంతా తీసి తీగల్లాగా కడుతున్నాను. ఇదైతే పారిజాతం మొక్క అండి, అంటు వచ్చింది. దాన్ని తీసి ఈ బకెట్లో పెడితే ఇది బాగా వచ్చేసిందండి. ఈ మధ్య వర్షం పడుతూ అలాగ వస్తుంది కదా. ఎదుగోండి, మా వారు చూడండి ట్యాంక్లో వాటర్ చూస్తున్నారు. నిజానికి మా వారిని పిలిచి కట్టమన్నానండి. ఇవన్నీ వంగిలేస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది అనేసి, అంటే ఆయన నిద్రపోయేశారండి పడుకొని. నేను కడుతూ ఉంటే ఇంక లాస్ట్లో వచ్చారు. ఒక 5 నిమిషాలు వాటర్ పట్టుకొని వెళ్ళిపోయారండి. అలాగుంటుంది మా ఇంట్లో వాళ్ళ పని. చేస్తే బాగా చేస్తారండి హెల్పింగ్. ఈ మొక్కల పని అంటే మా పెద్ద అబ్బాయేనండి. మా ఇంట్లో మా పెద్ద అబ్బాయికి నాకే ఇష్టం మొక్కలంటే. ఇంక మా అమ్మాయి అంటే, మా కోడలు పిల్లలతోనే సరిపోతుంది తనకి. మొక్కల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. వస్తే మాత్రం అప్పుడప్పుడు నీళ్లు పడుతూ అలాంటి పనులు చేస్తూ ఉంటుందండి. ఇదిగోండి, ఇది పారిజాతం మొక్క నిండా మొగ్గలు, కొమ్మకి మొగ్గలు వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు సీజన్ కదా, ఇంక పూస్తాయేమో. నేనేమనుకుంటాను అన్నట్టుగా ఇంక నేను అరుస్తానేమో అని మొక్కలకి నీళ్లు పడుతున్నారండి మా వారు. మార్నింగ్ పట్టేశాను నీళ్ళు నేను. అయినా ఇంకా నేను గొడవ చేస్తాను అనుకున్నారు ఏమో, ఆ మొక్కలకి నీళ్లు పడుతూ ఉన్నారు. నేను వద్దని చెప్పా, అవసరం లేదు నీళ్ళు, పట్టేశాను నేను అంటే, లేదులే ఎండిపోయినట్టుంది అనేసి పడుతూ ఉన్నారు. కొద్దిసేపు అలాగ పట్టేసి కిందకి వెళ్ళిపోయారండి. ఎదుగోండి, వాటర్ చూస్తున్నారు కదా. మా వారికి కూడా కొంచెం హెల్త్ ఇష్యూ అండి. ఈ మధ్య స్టార్ట్ అయింది సయాటికా ప్రాబ్లం, డిస్క్ ప్రాబ్లం.
డిస్క్ ప్రాబ్లం, దానివల్ల నెక్ దగ్గర కూడా భుజాలు అంతా పెయిన్ వస్తుంది. షుగర్ కూడా ఉందండి మా వారికి. కాకపోతే నేను కొంచెం గొడవ చేస్తూ ఉంటాను. మరీ ఎక్కువసేపు పడుకోకూడదు, లేచి ఏదన్నా పనులు చేయాలి, నిద్రపోవద్దు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాను. ఎక్కువసేపు నిద్రపోతున్నారండి ఈ మధ్య. నాకేమో కంగారు, వాళ్ళు పడుకున్నారంటే మరి వాళ్ళు యాక్టివ్గా అంటే నేను కొంచెం డల్గా ఉన్నా సెట్ అవుతుంది. ఇద్దరు డల్ అయిపోతే ఎలాగా అని నేను అరుస్తూ ఉంటే నా భయానికి లేచి తిరుగుతూ ఉంటారు. అలాగా ఇదిగోండి, ఆ పైపు నుంచి ఆ ట్యాంక్ ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు దారం కట్టానండి తీగల కోసము. ఇదంతా కూడా వీడియో తీశాను, రేపు పెడతానండి. మిగిలింది ఇవంతా దారాలు కట్టానండి. ఇది పేపర్లు మా ఫ్రెండు అంటే మా కో స్టూడెంట్ మెడిటేషన్ క్లాస్కి వెళ్తాను కదా, తను వాళ్ళ హస్బెండ్ పేపర్ ఆఫీసులో వర్క్ చేస్తారండి. అక్కడి నుంచి తెచ్చిన దారాలన్నీ ఉంటాయి, పేపర్లు కట్టుకొని వస్తూ ఉంటారు. ఆ దారాలన్నీ స్టోర్ చేసి పెడతారు నా కోసము. అవి నేను అలాగ ఉపయోగించుకుంటానండి. ఈవినింగ్ కిందికి వచ్చిన తర్వాత క్లాస్ నుంచి నేను వచ్చేసరికి గార్డెన్ వర్క్ చేసేసి నేను క్లాస్కి వెళ్ళొచ్చానండి. వెళ్ళొచ్చేసరికి మా వారు వెజిటబుల్స్ తెచ్చిపెట్టినారండి. సంత కదా, సంతల్లో తాజాగా ఉన్నాయండి. ఇవి స్వీట్ కార్న్ ఒక 4-5 ఉన్నాయి. తెస్తే ఇలా తెస్తారండి వెజిటబుల్స్. ఇన్ని వెజిటబుల్స్ సర్దుకోవాలంటే ఫ్రిడ్జ్లో ఎక్కడ ప్లేస్ ఉంటుందండి. ఆల్రెడీ పిండి, పాలు, పెరుగు, చపాతీ కలిపిన చపాతీ పిండి, ఇంకా కూరలు ఏమన్నా మిగిలింటే కూరలు, ఇంకా కొన్ని ఎత్తి పెడతాను కదండి ఫ్రిడ్జ్లో. ఇన్ని వెజిటబుల్స్ తెస్తారు. ఇదిగోండి బజ్జీ మిర్చి, ఎప్పుడు మా ఇంట్లో బజ్జీ మిర్చి స్టాక్ ఉంటుందండి. ఇంట్లో బజ్జీలు అంటే ఫేవరెట్ ఇంట్లో వాళ్ళకి. అందులో మా చిన్నబ్బాయికి మా వారికి బజ్జీలు అంటే బాగా ఇష్టం అండి. అప్పుడప్పుడు బజ్జీలు చేసుకొని తినాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడితే వాళ్ళు కూడా చేసి పెట్టేస్తారండి. ఇంట్లో బజ్జీలు అంటే అంత ఇంట్రెస్ట్గా చేస్తారు. ఇద్దరు బాగా టేస్ట్గా చేస్తారండి, నా వల్ల కాదు. క్యారెట్ చూసారండి, చూపించాను కదా, క్యారెట్ ఎంత ఫ్రెష్గా ఉందంటే తాజాగా ఉందండి. బాగా తెస్తారండి మా వారు వెజిటబుల్స్. తెస్తే మాత్రము సూపర్ అంటే సూపర్, అంతే, ఇంక దానికి తిరిగే లేదు. బొప్పాయి కాయలు చూడండి ఎలాగున్నాయో, తాజాగా అనిపిస్తున్నాయి కదా. ఇదిగోండి కవర్లు, కొన్ని తడి కవర్లు ఉన్నాయండి, అలాగ పడేసాను. ఉదయం వెజిటబుల్స్ తీసుకుంటాను కదా, ఉదయంవి నిన్నటివి కవర్లు తడిగా ఉన్నాయి, వాటిల్లో పెడితే పాడైపోతాయని అలా పడేసాను. వంకాయలండి ఇవి, చెప్పాను కదా, అరటికాయలు, వంకాయలు, బీన్సు, క్యారెట్ మా ఇంట్లో స్టాక్ ఉండేది. మరి దొండకాయలు, బెండకాయలు, వంకాయలు చెప్పాను కదా, వంకాయలు ఇలాంటివి ఎప్పుడు స్టాక్ ఉంటాయండి. చిక్కుళ్ళు సీజన్ వస్తే చిక్కుళ్ళు, ఎన్ని కూరగాయలు ఉన్నా కానీ ఈ 4-5 ఉన్నాయంటే తెచ్చి పడేస్తూనే ఉంటారండి. దొండకాయలు మరి బెండకాయలు అయితే ఇంకా మాట్లాడాల్సిన అవసరమే లేదు, ఈ 2 స్టాక్ ఉండాల్సిందే. సీజన్ పోయిందనుకోండి, అదిగోండి బెండకాయలు స్టోర్ చేస్తున్నాను చూడండి కవర్లో. అలాగుంటాయండి మా ఇంట్లో వెజిటబుల్స్. పోయినారంటే అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకొని వచ్చేస్తారు. అవన్నీ సర్దుకోవడము, ఎక్కడవక్కడ పెట్టుకోవడము, ముందు పాతవి తీసి పైకి సర్దుకోవాలి. పాతవి కూడా కొన్ని ఉంటాయి కదండి, మిగిలి అంటే పోతారో పోరో అన్నట్టుగా కొన్ని స్టోర్ చేసి పెట్టుంటాను నేను. ఒక 2-3 రకాలు, శనివారం వెళ్తారో వెళ్ళరో అని. అలాగా మిగిలినవి ఫుల్ అయిపోతాయండి. ఈ వారంలో అయితే నేను ఇడ్లీ పిండే, దోశ పిండే వేయలేదు, లేదంటే అది ఒక 2-3 కిలోలు వేసి పెడతాను. అది కూడా ఫ్రిడ్జ్లో ఉండిపోతుందండి. ఫుల్ స్టాక్ ఉంటే నేను మాత్రం ఎలాగండి, ఎక్కడ పెట్టను. ఇది బెంగళూరు వంకాయ అంటారు కదా, అలాగే చీమ వంకాయ అని కూడా చెప్తారు దీన్ని. ఇది 2 తెచ్చారండి. ఇదైతే సాంబార్ చేస్తే మా చిన్న అబ్బాయి తినడండి, మా వారు నేనే తినాలి. ఉండేది పెద్ద అబ్బాయి, వాళ్ళేమో బయట ఉంటారు. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడైతే వెజిటబుల్స్ అన్నీ ఖర్చు అవుతూ ఉంటాయండి. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడైతే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, అన్నీ తీసుకొచ్చేస్తారు. ఇంకా పైన ఒక ఫ్రిడ్జ్ ఉందండి, కాకపోతే నేను పైకి ఎక్కి తీసుకొని వచ్చుకోలేను. ఒక్కొక్కసారి నాకు ఒక్కొక్కలాగా ఉంటుంది హెల్త్ అని చెప్పాను కదా. పైకి వెళ్ళి తాళాలు తీసుకొని, మళ్ళా కూరగాయలు తీసుకొని, తాళాలు వేసుకొని కిందకి దిగి రావాలి. 2 స్టెప్స్ ఎక్కాలండి. నాకు కొంచెం ఇబ్బందే ఒక్కొక్కసారి. అలాగని అక్కడ పెడితే బాబుని తీసుకురమ్మంటే గుర్తుంటే తెస్తాడండి, లేదంటే తేడు. మళ్ళా మనమే వెళ్ళాలి కదా అన్నట్టుగా వీలైనంతవరకు ఇక్కడే సర్దేస్తూ ఉంటాను. ఇదిగోండి కొత్తిమీర తెచ్చారండి, కొంచెము
వీడియో సెల్ కొంచెం అటు పెట్టుంటే బాగుండేది కదండి. సారీ, ఇంకోసారి నేను బాగా నీట్గా తీస్తాను. కొత్తిమీర తెచ్చారండి, ఒక కట్ట తెచ్చారు. అది వేర్ల వరకు కట్ చేసేసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెడతానండి, కానీ నైట్ అయిపోయింది. నేను వచ్చేసరికి 8:10 8:15 అవుతుందండి క్లాస్ నుంచి వచ్చేసరికి. ఆ తర్వాత వచ్చి ఇంక టిఫిన్కి అన్నీ రెడీ చేసుకోవాలి కదా. తర్వాత వెజిటబుల్స్ సర్దానండి. మా వారేమో చిక్కుళ్ళు ఒలుస్తున్నారు, మా అబ్బాయి ఏమో పచ్చిమిర్చి సర్దుతూ ఉన్నారండి. చిక్కుళ్ళు, బీన్స్, చిక్కుళ్ళు అవన్నీ రెడీ చేసి పెట్టారు. ఇదిగోండి, అప్పటికప్పుడు చేసుకోవడానికి అనువుగా చిక్కుళ్ళు విడిపించి పెట్టేశారండి. చిక్కుళ్ళు అంటే పప్పులుండే కాయలు అయితే గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది అని అవి తేవట్లేదండి ఈ మధ్య. ఇదిగోండి, పచ్చిమిర్చి తొడిమలు తీసి పెట్టాడు మా అబ్బాయి. అవంతా కూడా ఫ్రిడ్జ్లో ఒక బాక్స్ ఇచ్చారండి మాకు. ఆ బాక్స్లో స్టోర్ చేసి పెడతాను పచ్చిమిర్చి అవి. ఇదిగోండి, ఇలాగ ఉంటుందండి వాతావరణం మా ఇంట్లో. ఎప్పుడు ఏదో ఒక వర్క్ ఉండనే ఉంటుంది. ఈరోజు సండే అండి. ఈ వ్లాగ్ నిన్నటిది, కూరగాయలు సర్దడం వరకు. ఇదైతే ఈరోజు అండి మార్నింగ్ పొంగల్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఉప్పు పొంగలి అంటాం కదా. స్వీట్ పొంగలి అంటే బెల్లం వేసి చేస్తాము. ఉప్పు పొంగలి అంటే పెసరపప్పు ఎక్కువ, కొంచెం బియ్యం తక్కువ, మిరియాలు, జీలకర్ర ఎక్కువ వేసి చేస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు కూడా చాలాసార్లు వీడియో చూపించాను నేను, వీడియోలో అంటే వ్లాగ్లో చెప్పాను. నెయ్యి అండి, ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి. అది గడ్డ కట్టేసినట్టుంది, అందుకని కొంచెం అలాగ ఉంచుతున్నాను. ఎక్కువ నెయ్యి వాడనండి నేను. మామూలుగా నేనే తినను, కఫ్ ఎక్కువ వస్తుంది అని నాకు నెయ్యి తింటే పడదు. కోల్డ్ చేసినట్టుగా అయిపోతుంది, గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుందని చెప్పాను కదా. ఎక్కువగా ఉంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని. నెయ్యి వాడితే సెట్ అవ్వట్లేదండి, అందుకని తగ్గించేస్తున్నాను. మా అమ్మాయి వచ్చిందంటే నెయ్యి, పిల్లలకు బాగా నెయ్యి పెట్టడం అలవాటండి. అమ్మాయికి నెయ్యి పెట్టి చిన్నప్పటి నుంచి అలవాట్లేండి. నెయ్యితో కలిపి పెట్టేస్తూ ఉంటుంది. అప్పుడు అమ్మాయి వచ్చినప్పుడే నెయ్యి ఖర్చండి, లేదంటే నెయ్యి వాడను, తక్కువ, చాలా తక్కువ నేను. ఇదిగోండి, మిరియాలు కొన్ని, జీలకర్ర, ఆవాలు కొన్ని, అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీర అవంతా కూడా తీసి పెట్టాను. అల్లం కొంచెం బాగా కచ్చా పచ్చాగా దంచానండి, టేస్ట్గా ఉంటుంది కదా. మరీ మెత్తగా వేసేస్తే నాకు బాగోదనిపించింది, నచ్చదు నాకు ఎందుకు అలాగ చేస్తే. కచ్చా పచ్చాగా దంచాను. దాని తర్వాత పోపులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంగు వేయాలండి పొంగలికి, చాలా కమ్మగా టేస్ట్గా వస్తుందండి. ఇంగు వేస్తే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది కదా పొంగల్లో. ఇదేందో ఇంగు సరిగా పడలేదండి, అందుకని కొంచెం అది కొంచెం మూత కొంచెం ఎన్లార్జ్ చేస్తున్నాను. గ్యాప్ కొంచెం తగ్గినట్టు అనిపించింది, కమ్మితో కొంచెం అలా చేస్తే మళ్ళీ బాగా ఫ్రీగా పడుతుంది కదా అని. అదిగోండి, ఇంగువ అయితే వేసేసాను, కొంచెం ఎక్కువే వేసానండి. రైస్ కదా, ఎక్కువ పీల్ చేస్తుంది ఇంగుని. ఫ్లేవర్ కూడా మనకి డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది కదండి. ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ఫామ్ అయింది మాకిద్దరికి అని చెప్పాను కదా. అదిగోండి, బియ్యము, పెసరపప్పు బాగా కడిగి నానబెట్టేశానండి మార్నింగే లేచి. అదిగోండి, అవి వేసేస్తున్నాను. ఒక గ్లాసుకి 2.5 గ్లాసు నీళ్ళు పోయాలండి. ఇంకొంచెం జ్యూసీగా ఉండాలి అంటే 3 గ్లాసులు వేసుకోవాలి. ఒక గ్లాసుకి 3 గ్లాసులు వేసుకున్నాం అనుకోండి, 6-7 వెయిట్లు పోనిచ్చాము అంటే పొంగలి స్మూత్గా వస్తుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, నెయ్యి కానీ ఆయిల్ కానీ. నేను 2 వేసాను కదా. నెయ్యి అయితే కొద్దిగా వేసాను, ఒక 2 స్పూన్లు అంతే వేసాను. నెయ్యి పడలా, గట్టిగా ఉండింది కాబట్టి. ఇదిగో సరిపడా ఉప్పు, దానికి ఆ పొంగలికి సరిపడా ఉప్పు వేసేసి ఒక 6-7 వెయిట్లు పోనిచ్చామనుకోండి స్మూత్గా వస్తుందండి పొంగలి. దీనికి పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసి చట్నీ అండి, పల్చగా చేసుకోవాలి చట్నీ. ఇదిగోండి, ఇలాగొచ్చిందండి పొంగలి. చట్నీకి పోపు పెట్టాను. మామూలుగా అయితే ఒక్కొక్కసారి పోపు పెట్టనండి నేను, ఇలాగ చేసేస్తుంటాను. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్.